అన్న ఇది 5 నుంచి 6 నెలలు సుడి అన్నాడు. 5 నుంచి 6 నెలలు సుడి అన్నాడు. ముర్రలా ఇది వచ్చేసి బూరి జాతి గేదె. బూరి జాతి గేదె 5 నుంచి 6 నెలలు సుడి అని చెప్పిండు అన్న. ఇప్పుడు కూడా దీని దగ్గర 5-5 లీటర్ పాలు ఉన్నాయి. 5-5 లీటర్ పాలు ఉన్నాయి. కానీ సుడి మీద అయితే పాలు గ్యారెంటీ లేదన్నా, సుడే గ్యారెంటీ. చూసుకోండి రొమ్ములు. అమ్మా వద్దమ్మా అన్న, నేను ఇగో అన్న చూసుకోండి అన్న. నేను రేట్ ఎంత చెప్పినా నీకు చూపెడతాను. ఒక నిమిషం. బ్రాహ్మలో ఉన్నా. బీఆర్ఓలు ఉన్నారా? బీఆర్ఓలు ఉంటే బర్రె అన్న. అది బర్రె అది కనిపిస్తుందా పైప్ లైన్? బరే అవి చూసుకోవాలి. ఇది అది నువ్వు మంచి క్యాచ్ చేసి బీఆర్ఓడు ఉంటే అది తీసుకోవన్నా, కళ్ళు మూసుకొని. బీఆర్ఓడు ఉంటే అది తీసుకోవు. బర్రె అది. అమ్మా ఇది 5 నుంచి 6 నెలలు సుడి అని చెప్పిండు డాక్టరు. ముర్రల బూరి జాతి గేదె. ఇప్పుడు కూడా ప్రజెంట్ 5-5 లీటర్ పాలు ఉన్నాయి. 10 లీటర్ పాలు ఉన్నాయి. ఒక డైరీ అన్న. ఇవన్నీ 350 కిలోమీటర్ నుంచి వచ్చినాయి బర్రెలు. ఒక డైరీ బర్రెలే. ఆడ మినిమము 14 నుంచి 20 లీటర్ ఇచ్చే బర్రెలే పెట్టినాయన. ఆ బర్రెలు నేను తీసుకున్నా. ఇది 5 నుంచి 6 నెలలు సుడి ఉంది. ఇప్పుడు కూడా 10 లీటర్ పాలు ఉన్నాయి. సుడి మీద అయితే పాలు గ్యారెంటీ లేదన్నా, సుడే గ్యారెంటీ. కానీ పాలు అయితే ఉన్నాయి. ఎవరు తీసుకున్నా అని పాలు అయితే ఉన్నాయి బర్రె దగ్గర. సుడి గ్యారెంటీ కానీ సుడి మీద పాలు గ్యారెంటీ లేదు. తర్వాత ఇచ్చేది. ఎందుకంటే అన్న ఇప్పుడు సుడి మీద పాలు గ్యారెంటీ ఇచ్చినాం అనుకో, కస్టమర్ అంటాడు నువ్వు గ్యారెంటీ ఇచ్చినావా అంటాడు. అందుకనే నా దగ్గర దాదాపు నేను అదే విధంగా చెప్పి ఇచ్చేస్తాను. కానీ పాలు మాత్రం ఉన్నాయి బర్రె దగ్గర. బర్రె దగ్గర పాలు ఉన్నాయి. పాలు ఇవ్వని కాదు. ఇప్పుడు మీకు లైవ్లో వెండిపి చూపెడుతున్నాం కదా, ఎవరు అట్లా చూపెట్టరు అన్న. నాకు గ్రూప్ ఉంది, యూట్యూబ్లో కూడా ఇస్తా. 2 దాంట్లో వేసిస్తా. ఏది బర్రె అదన్నా. అది 2 తీసుకుంటే నీకు కలిసి వస్తుందని నా అభిప్రాయం. అట్లా ఈయన కస్టమరు ప్రతి ఒక్క బర్రె పాలు చూసారు కన్నా. అయితే మీరు అన్న మనం ఏది ఉందో అదే చెప్తామన్నా, వేరే మాట చెప్పాము. నీకైతే ఒక క్లారిటీ వచ్చింది నా మీద. అయితే ఏది ఉందో మోసూటిగా మాట్లాడతా. కొంటే కొంటారు, లేదంటే లేదు. కానీ అబద్ధాలు చెప్పి నాకు అవసరం లేదు. ఒక్కొక్క బర్రె లేదన్నా 14 లీటర్ పాలు ఇచ్చినాయి. ఒక మాట అన్నాను. కానీ నేను ఏం చెప్తున్నా, 8 నుంచి 10 లీటర్ చెప్తున్నా. ఎక్కువిస్తేనే నా దగ్గర రండి, లేదంటే రాకండి అని చెప్తున్నా. ఓపెన్గా చెప్తున్నా. కస్టమర్ కావాల్సింది పాలు ఎక్కువ, ఆటోమేటిక్ కస్టమర్ వస్తాడు. నాది బిజినెస్ మ్యాన్ అన్న, అంతే. తక్కువ చెప్పాలి, కస్టమర్కి ఎక్కువ వెళ్తే మళ్ళీ ఊరికొస్తాడు. ఈ బర్రె నువ్వు నమ్మవు. ఇప్పుడు పాలు తీసే బర్రె, ఈ బూరి బర్రె పూటకి 8:30 ఇచ్చింది. కానీ నేను 5-5 లీటర్ చెప్తా. పచ్చి మీద 5-5 లీటర్ చెప్తా. ఇప్పుడు కూడా సుడి మీద 10 లీటర్ పాలు ఉన్నాయి. కస్టమర్కి ఎక్కువ ఇవ్వాలి, మళ్ళీ మన దగ్గర రావాలి. ఇది బన్నీ అన్న? లే ముర్రా బూరి.
ఈ జాతి 500లో ఒక గేదె ఉంటుంది, తక్కువ దొరుకుతుంది బూరి జాతి గేదె. ఇప్పుడు సెకండ్ అయిపోయింది, థర్డ్ ఈతకి ఉంది. అంటే ఇప్పుడు డెలివరీ అయితే థర్డ్ ఈత. కానీ సుడి మీద పాలు గ్యారంటీ పెట్టుకోద్దంట అన్న నేను. ఇప్పుడు నా దగ్గర ఇస్తుంది, అక్కడ పోయిన తర్వాత ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. కానీ మనం అట్లా చెప్పి ఇచ్చినాం అనుకో, కస్టమర్కి లేదన్నా అని 3 లీటర్ ఇచ్చినా కానీ అరే యాడ్ చేస్తాడు. అంటే ఒక పాయింట్ అన్న. నేను ఇందాక ఏమనుకున్నా అంటే మీకు బీఆర్ అతను లేడేమో అనుకున్నా.